ఏపీలో ఎలక్షన్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు ఎండలు దంచేస్తుంటే అంతకు మించి అనే రేంజ్లో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణాపై ఈసీ బదిలీ వేటు వేసింది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వారికి ఎన్నికలతో సంబంధం లేని డ్యూటీ అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇటీవల విజయవాడలో సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలో ఓ అగంతకుడు రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో సీఎం జగన్కు గాయమైంది. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఓసారి సిపి కాంతి రాణా నుంచి వివరణ తీసుకున్న ఈసీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది. మరోవైపు జగన్పై దాడి విషయాన్ని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమైనట్టు ఈసీ భావించినట్టు సమాచారం. అందుకే కాంతి రాణాతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులను ట్రాన్స్ఫర్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇంటెలిజెన్స్ డీజీ, బెజవాడ సిపిగా ఎవరిని నియమించాలి అనే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని ఈసీ తెలిపింది. ఒక్కో పోస్టుకు 3 అధికారుల పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా పంపాలని సూచించింది. ఇటీవలి కాలంలో ఏపీలో 5 ఎస్పీలు, ఓ ఐజీ, 3 కలెక్టర్లపై ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తరుమలేశ్వర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువాపై బదిలీ వేటు వేసింది ఈసీ. బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల్లో ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. తాజాగా మరో 2 ఐపీఎస్ అధికారుల్ని ఈసీ ట్రాన్స్ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది.